Hi, this is Naresh Kumar. Welcome back to Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇవాళ ఒక చిన్న అనౌన్స్మెంట్. సో అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈ వీడియోలో ఫస్ట్ బిఎస్సి సెమిస్టర్ 2కి సంబంధించిన ఎవరైతే 2023-24 ఈ బ్యాచ్ అడ్మిటెడ్ వాళ్ళు సెమిస్టర్ 2లో ఫస్ట్ బిఎస్సి హానర్స్ తీసుకుని ఉంటారు. ఫస్ట్ బిఎస్సి హానర్స్ ఇందులో సెమిస్టర్ 2లో మేజర్ మైనర్ అనే పేపర్స్ ఉంటాయి. మేజర్ మైనర్. ఓకే, సో అందులో మ్యాథ్స్ మేజర్ తీసుకుని ఉంటారు. మ్యాథ్స్ మేజర్ బాగా వినండి. మ్యాథ్స్ మేజర్ తీసుకున్న వాళ్ళకి ఏవే పేపర్స్ ఉంటాయి, ఏవేవి ఉంటాయి. సో ఒకటి మేజర్ పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. పేపర్ టైటిల్ ఏంటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మేజరు మైనర్ రెండిటికి ఈ పేపర్ కామన్ అన్నమాట. మేజర్ తీసుకున్న వాళ్ళ అయినా మైనర్ తీసుకున్న వాళ్ళు అయినా ఈ పేపర్ కామన్గా ఉంటుంది. మైనర్ ఒక పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. మేజర్ తీసుకున్న వాళ్ళు మ్యాథ్స్ మేజర్ అంటారు. అంటే మ్యాథ్స్ మేజర్ పేపర్లో ఒక పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. మరి మేజర్లో ఇంకొక పేపర్ ఉంటుంది అన్నమాట, సాలిడ్ జామెట్రీ. 3 డైమెన్షనల్ అనలిటికల్ సాలిడ్ జామెట్రీ ఈ పేపర్ ఉంటుంది అన్నమాట. మైనరు ఓన్లీ ఒక పేపరే ఉంటుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ పేపర్ మాత్రమే ఉంటుంది. ఓకేనా సార్, నేను మ్యాథ్స్ మైనర్ తీసుకున్నాను, నాకు ఎన్ని పేపర్లు ఉంటాయి మ్యాథ్స్లో? ఒకటే సార్, మ్యాథ్స్ మైనర్ తీసుకున్నారు. సో పేపర్ టైటిల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, నెక్స్ట్. సో సార్ మా కాలేజ్ వాళ్ళు మేజర్ మ్యాథ్స్ని తీసుకున్నారు అంటే ఒక పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇంకొక పేపర్ సాలిడ్ జామెట్రీ. ఓకే, క్లారిటీగా వచ్చిందా ఇప్పుడు? సో నెక్స్ట్ అయితే ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ ఈ పేపర్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఈ మైనర్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, మైనర్ అయినా మేజర్ అయినా ఒక పేపర్ కామన్గా ఉంటుంది. ఏ పేపర్ సార్? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపరు కామన్గా ఉంటుంది. సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి సార్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించిన అన్ని చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సెకండ్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ. యూనిట్ 3, 4, 5 ఒకలాగే ఉంటుంది. హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 అని. నెక్స్ట్ యూనిట్ 4 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 అని. యూనిట్ 5 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 3 అని ఉంటుంది. ఓకే, అయితే మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మన యూట్యూబ్లో మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ అని టైప్ చేయండి. అలా టైప్ చేశాక మీకు ప్లేలిస్ట్ అని కనపడుతుంది. ఆ ప్లేలిస్ట్లో వెతకండి సెమిస్టర్ 2కి సంబంధించిన మేజర్ మైనర్. ఇంకొక చిన్న విషయం ఏమంటే మీ సూపర్ సీనియర్స్కి అంటే 2020 బ్యాచ్ కానీ 21 కానీ 22, 23 మీరు అడ్మిట్ కాకుండా ముందు బ్యాచ్ వరకు అంటే 2022 వరకు వాళ్ళకి సెమిస్టర్ 1 ఉండేదన్నమాట ఈ పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కానీ మీకు సెమిస్టర్ 2 ఉంది, మొత్తం అదే సిలబస్. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నంబర్కి కాల్ చేయండి, 9059057424. ఈ నంబర్కి మెసేజ్ చేయండి. ఇంకొక చిన్న విషయం, మీకు ప్రాబ్లమ్స్లో థంబ్లైన్లో అంటే ఇమేజ్ ఫోటో, ఫస్ట్ థంబ్లైనే ఇమేజ్ అంటుంటారు మన భాషలో.
ఓకే. మీరు వీడియోని ఓపెన్ చేస్తుంటే. సో, ఆ ప్రాబ్లము ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమ్ అక్కడ థంబ్‌నెయిల్ సెమిస్టర్ 1 ఉంటది. సెమిస్టర్ 1 అయినా, 2 అయినా ఒకటే సార్. కాబట్టి కన్‌ఫ్యూజ్ ఏం అవ్వద్దండి. అంతా ఒకటే సిలబస్సు. మన ఛానల్ ప్లే లిస్ట్‌లో అన్నీ ఉండాయి. 5 యూనిట్‌లకి సంబంధించిన వీడియోలున్నాయి చూడండి. ఓకే. అయితే మన ఛానెల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ యాక్సెస్ అవ్వవు. మెంబర్‌షిప్‌ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. రూ. 199 మాత్రమే. రూ. 199 1 మంత్ వ్యాలిడిటీ అంతే. మీరు 2 మంత్స్, 3 మంత్స్ జేసుకోనక్కర్లే. ఒక 1 మంత్ ముందు చాలు. మీకెప్పుడైతే ఎగ్జామ్ ఫీజ్ డేట్ వస్తదో అప్పటి నుంచి మీరు ఛానెల్ మెంబర్‌షిప్ తీసుకొని మీరు వీడియోస్‌ని రోజుకి ఒక 3 ప్రాబ్లమ్స్ ఒక నోట్‌బుక్‌లో రాస్తూ వస్తే ఖచ్చితంగా డెఫినెట్‌గా మీకు మంచి మార్కులొస్తాయి. కాబట్టి ఈజీగా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే పేపర్‌ని. కాబట్టి మన ఛానల్‌లో వీడియోస్ అన్నీ చూడండి. చాలా నీట్‌గా ఉన్నాయి. చాలా ఎక్స్‌ప్లనేషన్ సింపుల్‌గా ఉంది. ఓకే. కాబట్టి మీకు మన ఛానల్‌లో ఏదన్నా పేమెంట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉంటే నా నంబర్‌కి కాల్ చేయండి. అట్లనే ఎట్లా ఒక్కసారి పర్చేస్ చేయాలి. మన ఛానల్ అనేది ప్లే స్టోర్‌కెళ్ళి ఏదన్నా యాప్‌ని మన ఛానల్ పేరులో ఉన్న యాప్ ఏం లేదు. సో, కాబట్టి యాప్ అయితే ఒక 1200, 1300, 1500 అట్లా కలెక్ట్ చేస్తారు. మనం జస్ట్ రూ. 199 మాత్రమే. యాప్‌లో మీరేం పర్చేస్ చేయనక్కర్లేదు. మన ఛానల్‌కెళ్ళి అక్కడి నుంచే పర్చేస్ చేయాలి. సో, ఒక్కసారి ఎట్లా పర్చేస్ చేయాలో చెప్తున్నాను. సో, మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్‌కెళ్ళండి. అక్కడికెళ్ళాక జాయిన్ అనే బటన్ ఆప్షన్ ఉంటది. జాయిన్ అనే ఆప్షన్ పక్కన రూ. 199 ఉంటది. రూ. 199 సిల్వర్ ప్యాక్ అని ఉంటుంది. సిల్వర్ ప్యాక్ అనమాట. ఓకే. అక్కడ క్లిక్ చేస్తే మీ ఫోన్‌పే యొక్క యూపీఐ ఐడీని టైప్ చేయమంటారు. మీ ఫోన్‌పే యూపీఐ ఐడీ. మీ ఫోన్‌పే యూపీఐ ఐడీ ఎక్కడుంటదంటే మీ ఫోన్‌పేలో కానీ, లేకుంటే గూగుల్ పేలో కానీ లేకుంటే అమెజాన్ పేలో కానీ మీ నంబరు 905 మీ నంబరు వైబీఎల్ కానీ, ఏపీఎల్ కానీ ఇలా ఉంటదనమాట. ఓకే. వైబీఎల్ అంటే ఫోన్‌పే వాళ్ళది. ఏపీఎల్ అంటే అమెజాన్ వాళ్ళది. అట్లా. అక్కడ మీరు టైప్ చేయాలి. మీ ఫోన్‌పే యొక్క యూపీఐ ఐడీ. సార్ నా మొబైల్‌లో ఫోన్‌పే లేదు సార్. అలాంటప్పుడు మీ ఫ్రెండ్ యొక్క ఫోన్‌పే యూపీఐ ఐడీని టైప్ చేయండి. ఇక్కడ మీ మొబైల్‌లో. మీ ఫ్రెండ్‌కి 199 పంపించేయండి. ఓకే. సో, అప్పుడు మీ ఫ్రెండ్‌కి ఫోన్‌పే లింక్ ఎళ్తది. లింక్ ఎళ్ళాక మీ ఫ్రెండు పే చేస్తే రూ. 199 కట్ అయిపోయి మన ఛానెల్‌లో ఉన్న అన్ని వీడియోస్ యాక్సెస్ అవుతాయి. ఓకే. కాబట్టి అది అన్నమాట. ఇక్కడ పే విత్ యూపీఐ ఐడీని టైప్ చేశాక ఏ నంబర్ యూపీఐ ఐడీ ఇచ్చారో వాళ్ళకి మెసేజ్ ఎళ్తది. లింక్ ఎళ్తది. అక్కడ క్లిక్ చేస్తే రూ. 199 కట్ అయిపోయి మన ఛానెల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ యాక్సెస్ అవుతాయి. ఓకే. సో, ఇంకొక చిన్న పాయింట్. సార్ మేము పర్చేస్ చేసిన తర్వాత ఆటో పే అనే ఒక ఆప్షన్ ఉంటుంది సార్. ఆటో పే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు 199 పే అయిపోయినాక, కట్ అయిపోయినాక నెక్స్ట్ మంత్‌కి ఆటో పే అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ కట్ కాకుండా ఉండడానికి వెంటనే పేమెంట్ సక్సెస్ అయిపోయాక మన వీడియోస్ యాక్సెస్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఫోన్‌పేని ఓపెన్ చేసి అంటే మీరు ఫోన్‌పే యూపీఐ ఐడీని టైప్ చేశారు. లేకుంటే అమెజాన్ యూపీఐ ఐడీని టైప్ చేశారు. అక్కడికెళ్ళాలి. ఫోన్‌పేలో అయితే మీకు స్టార్టింగ్‌లోనే లెఫ్ట్ సైడ్‌లో ప్రొఫైల్ ఉంటది. అక్కడ ప్రొఫైల్‌కి క్లిక్ చేసి అంటే సింబల్ ఉంటది. మ్యాన్ సింబల్ లాగా. సో, అక్కడ క్లిక్ చేశాక కింద డౌన్‌కి స్క్రోల్ చేస్తూ వెళ్తే ఆటో పే అనే ఆప్షన్ ఉంటది. అక్కడ క్లిక్ చేశాక డెలీట్ ఆటో పే అనే ఆప్షన్ ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ మంత్ ఇంకా ఏం కట్ అవ్వదన్నమాట. కాబట్టి ఇట్లా అంటే గూగుల్ వాళ్ళు ఇట్లా తీసుకొచ్చారన్నమాట. సో, ఇది అన్నమాట. ఓకే. సో, సార్ ఇదంతా నేను ప్రాసెస్ చేయలేను. నాకు రిస్క్ సార్ అనుకుంటే, సో, ఈ నంబర్‌కి రూ. 199 నాకు సెండ్ చేయండి. నాకు కాల్ చేసిన తర్వాత నేను మీకు నా యూపీఐ ఐడీని చెప్తాను. అప్పుడు మీరు
అది ఇక్కడ టైప్ చేయాలి. యూపీఐ ఐడి మీ మొబైల్‌లో చేయాలి. ఎవరి మొబైల్‌లో చూస్తున్నారో వీడియోస్‌ని వాళ్ళ మొబైల్‌లోనే ఇదంతా చేయాలన్నమాట. ఓకే. సో, కాబట్టి మీరు 199 నాకు ఫోన్‌పేలో పంపించేస్తే నేను నా యూపీఐ ఐడిని టైప్ చేస్తాను. టైప్ చేసే అంటే మీకు చెప్తాను. అప్పుడు నాకు లింక్ వస్తది. నేను పేమెంట్ చేస్తే మీకు సక్సెస్ అయిపోయి వీడియోస్ అన్నీ యాక్సెస్ అవుతాయి. అప్పుడు నేను ఆటోపే నా ఫోన్‌పేలోకెళ్ళి నేను డిలీట్ చేసుకుంటా. ఓకే. సో, కాబట్టి మీరైనా చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఓకే. సో, అది అన్నమాట. కాబట్టి సో, అన్ని వీడియోస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. అట్లనే ఇంకా కొంతమంది అడుగుతున్నారు సార్ మేజర్‌లో ఇంకొక పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తర్వాత ఇంకొకటి సాలిడ్ జామెట్రీ. ఈ పేపర్ అనేది కూడా మొత్తం అన్ని వీడియోస్ సెమిస్టర్ 2 థంబ్‌లైనే ఉంటది. ప్లేను, లైను, స్పియరు, కోన్ సో ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సో కాబట్టి సెమిస్టర్ 2కి సంబంధించిన ప్లేలిస్ట్‌లు అన్నీ ఉన్నాయి చూడండి. సో ఒక 3 యూనిట్లు పక్కాగా నేర్చుకుంటే ఈజీగా మీరు 50 మార్కులు తెచ్చుకునేదానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక నోట్‌బుక్ పెట్టుకొని ఫస్ట్ ప్రాబ్లమ్‌ని రాసుకొని ఓకే. ఎట్లా చేశామనేది వింటూ వస్తే సో చాలా ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు. ఓకే. మరి ఇవాళ మనం ఫస్ట్ బీఎస్సీ మేజర్ ఆర్ మైనర్ దీనికి సంబంధించిన ఒక పేపర్ కామన్‌గా ఉంటుంది. మ్యాథ్స్ మేజర్ తీసుకున్న, మ్యాథ్స్ మైనర్ తీసుకున్న ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే పేపర్ కామన్‌గా ఉంటుంది. అందులో యూనిట్ 3కి సంబంధించిన మెథడ్ 3ని డిస్కస్ చేద్దాం. మెథడ్ 1 ఏంటంటే మన ప్రాబ్లంలో రైట్ సైడ్‌లో 0 ఉంటే మెథడ్ 1. మన ప్రాబ్లంలో రైట్ సైడ్‌లో అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్‌లో ఈ పవర్ ఏఎక్స్ అట్లా ఉన్నప్పుడు మెథడ్ 3 రైట్ సైడ్‌లో సైన్ ఏఎక్స్, కాస్ ఏఎక్స్, సైన్ 2ఎక్స్ అట్లా ఉన్నప్పుడు మెథడ్ 3 అని ఫిక్స్ చేస్తాం. సో మెథడ్ 3ని మీరు చూడబోయే ముందు మెథడ్ 1, 2ని కూడా ఒకసారి చూడండి. ఓకే. సరే. సో చాలా నీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. మీరు మెంబర్‌షిప్ జాయిన్ అవుతే సార్ మాకు ఈ ప్రాబ్లమ్ మీ వీడియోలో చేయలేదు సార్. అంటే మీ ఛానల్‌లో చేయలేదు ఆ వీడియోని. అలాంటప్పుడు సో ఖచ్చితంగా నాకు వాట్సాప్ చేయండి. సో మెంబర్‌షిప్ జాయిన్ అయిన వాళ్ళకి ఆ ప్రాబ్లము వెళ్తుంది. ఓకే. సో కాబట్టి నోట్స్‌ని నీట్‌గా రాసుకుంటూ మన ఛానల్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని వింటూ వస్తే డామ్ షూర్‌గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఖచ్చితంగా పాస్ అవుతారు. ఖచ్చితంగా మంచి మార్క్స్ ఔట్ ఆఫ్ కూడా తెచ్చుకునే దానికి ఛాన్స్ ఉంది. 100%. వీడియో నచ్చితే చూడండి. లేకుంటే అవసరమే లేదు. నచ్చితేనే చూడండి. నచ్చితేనే మెంబర్‌షిప్‌ని జాయిన్ అవ్వండి. లేకుంటే అవసరం లేదు. అంతే కదా! 2, 3 వీడియోస్ చూడండి. నేను అన్నిటికి మెంబర్‌షిప్‌ని యాక్టివేట్ చేయలేదు. సో, ఆ వీడియోని ఒక్కసారి ప్లే చేసి చూడండి. ఈ వీడియోని ప్లే చేసి చూడండి. నీకు అర్థమవుతేనే జాయిన్ అవ్వు. లేకుంటే అవసరం లేదు సార్. ఓకే. సో, మరి చూద్దాం. మరి ఇచ్చిన ప్రాబ్లమ్ అనేది రైట్ సైడ్‌లో ఏముందో ఒక్కసారి చూడండి. సైన్ ఎక్స్ అంటే మెథడ్ 3 అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఏ ప్రాబ్లమ్‌కైనా మెథడ్ 1 నుంచి 6 వరకు ఉన్నాయి సార్. సో, దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కామన్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ మారుతుంది. ఓకే. సో, మీకు ఈజీగా మన ఛానల్‌లో ప్రాబ్లమ్‌ని ట్రేస్ చేయడానికి థంబ్‌లైన్‌తో సహా నేను పెట్టాను. కాబట్టి చూడండి. సెమిస్టర్ 1 ఉంటది. సెమిస్టర్ 2 అంతా ఒకటే. మీరేం కంగారు పడొద్దండి. సెమిస్టర్ 2కి సంబంధించిందే అది. ఓకేనా? సో, మరి చూద్దాం. ఫస్ట్ దీన్ని ఆపరేటర్ ఫార్మ్ లాగా రాద్దాం. ఇది డిఫరెన్షియల్ ఫార్మ్. దాన్ని ఆపరేటర్ ఫార్మ్ లాగా రాస్తాం. ఆపరేటర్ ఫార్మ్ అంటే ఏంటంటే క్యాపిటల్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్. క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్. క్యాపిటల్ డి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు డి క్యూబ్ వై బై డిఎక్స్. డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్. ఓకే. అయితే దీన్ని డిఫరెన్షియల్ ఫార్మ్ అంటాం. ఆపరేటర్ ఫార్మ్ అంటే డీలలో ఉండాలన్నమాట. ఇట్లా. ఓకే. సో ఫస్ట్ అదే రాస్తున్నాను. గివెన్ డి ఈస్ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్.
ఇప్పుడు దీన్ని నేను ఆపరేటర్ ఫామ్ లాగా రాస్తున్నాను. సో ఆపరేటర్ ఫామ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈస్ ఆపరేటర్ ఫామ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈస్ ఏంటి? డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్ అంటే క్యాపిటల్ డి క్యూబ్, వైని కామన్ తీయండి, ప్లస్ ఇంకా ఏ స్క్వేర్, ఇక్కడ డి బై డిఎక్స్ అంటే క్యాపిటల్ డి కదా, మరి పక్కన వైని కామన్ తీసేయండి. ఓకే, పక్కన ఇక్కడ క్యాపిటల్ డి రాశాను, ఏ స్క్వేర్ క్యాపిటల్ డి రాశాను, స్మాల్ డి బై డిఎక్స్ బదులు క్యాపిటల్ డి ఇంటూ వై, పక్కన సైన్ ఏఎక్స్. ఎస్, ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ డి ఏంటో రాద్దాం, క్యూ ఆఫ్ ఎక్స్ ఏంటో రాద్దాం. ఎలా ఉందంటే ఇది లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ డి అంటే ఇదే అనమాట. సో డి క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ ఏ స్క్వయర్ ఇంటూ డి. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే మన ప్రాబ్లంలో రైట్ సైడ్లో ఉండేదే సార్, అంటే సైన్ ఏఎక్స్. ఓకే, ఇప్పుడు దీనికి నేను యాక్సిలరీ ఈక్వేషన్ ని కనుక్కుంటున్నా. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎం ఇజ్ ఈక్వల్ టు 0, అంటే ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, మరి డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేస్తున్న, ఎం క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో నుంచి ఎంని కామన్ తీయచ్చు చూడండి. సో అప్పుడు ఇంకా మిగిలింది ఎం స్క్వేర్ ఉంటుంది ప్లస్ ఏ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని జీరోకి ఈక్వేట్ చేయండి. సో ఎం ఈజ్ ఈక్వల్ టు 0, ఎం స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, మైనస్ ఏం రాయొచ్చు, ఐ స్క్వేర్ రాయొచ్చు. ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, ఎం ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అనేది అటు సైడ్ రూట్ అవుద్ది, రూట్ ఆఫ్ ఐ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, స్క్వేర్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ఏం లేదంటే లెఫ్ట్ సైడ్ 0 ప్లస్ ఆర్ మైనస్ ఏఐ. ఇక్కడ మన రూట్స్ అనేది కాంప్లెక్స్ రూట్స్, ఒకటి రియల్ రూట్ వచ్చాయి. ఈ మూడు దీనికి ఒకదానికి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటో ఒకసారి రాద్దాం. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్, దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ఫార్ములా ఏమంటే yc ఈజ్ ఈక్వల్ టు ఒక రూట్ ఏమో డిఫరెంట్, c1 e పవర్ m1 x, m1 అంటే ఇక్కడ 0 ఇంటూ ఎక్స్, c1 e పవర్ 0 ఇంటూ ఎక్స్, e పవర్ 0 1 అంటే c1. ఓకే, కాబట్టి c1 రాశాను, ప్లస్ ఇక్కడ మన రూట్స్ అనేవి ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. స్టార్టింగ్ వీడియో చూడండి, ఫస్ట్ వీడియోని, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట. ఇక్కడ ఆ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లాంటి రూట్స్ వచ్చినప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవచ్చు అనే దాన్ని అక్కడ డీటెయిల్గా చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ c1 అయిపోయింది కదా, ఇప్పుడు c2 c3 తీసుకోవాలి. సో ఫార్ములా ఏం చెప్పాను, కాంప్లెక్స్ రూట్స్ ఉన్నప్పుడు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్, c2 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c3 సైన్ బీటా ఎక్స్. ఓకే, ఇక్కడ ఆల్ఫా అంటే 0, బీటా అంటే ఏ అనమాట. సబ్స్టిట్యూట్ చేయండి, ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్, ఈ పవర్ 0 1 రాయనవసరం లేదు. నెక్స్ట్ c2 కాస్ బీటా అంటే ఏ అనమాట, బీటా అంటే ఏ ఎక్స్, ప్లస్ c3 సైన్ బీటా అంటే ఏ ఎక్స్ అయిపోయి, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. కాబట్టి ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్, c2 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c3 సైన్ బీటా ఎక్స్. ఇక్కడ ఆల్రెడీ c1 వాడాం కాబట్టి c2 c3. సార్ ఫస్ట్ నేను ఇది రాస్తాను సార్, మళ్ళీ దాన్ని రాస్తాను చివరిలో, రాసుకో ఎట్లయినా ఉంటాయి. అంటే ఫస్ట్ c1 కాస్ ఏఎక్స్ ప్లస్ c2 సైన్ ఏఎక్స్ రాసి ప్లస్ c3 ఈ పవర్ 0 అంటే c3 రాయొచ్చు. ఎస్, ఏ ప్రాబ్లానికైనా మోడల్ 1 నుంచి 6 వరకు ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కామన్. ఇప్పుడు పర్టిక్యులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. సో పర్టిక్యులర్ ఇంటెగ్రల్,
పర్టికులర్ ఇంటెగ్రల్ ని yp తో డినోట్ చేస్తున్నా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. సో దట్ ఈస్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి అంటే ఇదో ఇక్కడ నోట్ చేసాం. సో డి క్యూ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డి, పక్కన క్యూ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఏఎక్స్. ఓకే, ఎస్ వినండి. మన ప్రాబ్లంలో రైట్ సైడ్లో సైన్ ఏఎక్స్ కాస్ ఏఎక్స్ ఉంటే, ఓకే మన ప్రాబ్లంలో సైన్ ఏఎక్స్ కాస్ ఏఎక్స్ ఉంటే రైట్ సైడ్లో అది మెథడ్ 3 అని చెప్పాను. ఈ మెథడ్లో పుట్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ డినోమినేటర్ 0 అవుతే ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సార్ ఎంతవరకు ప్రాబ్లమ్ చేయాలి అంటే అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ డి టర్మ్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. ఓకే మరి చూద్దాం. సార్ 0 అవ్వలేదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ కోఎఫిషియంట్ని మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్. ఓకే ఇప్పుడు చూడండి, పుట్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఈ మోడల్లో డి స్క్వేర్ బదిలే సబ్స్టిట్యూట్ చేయాలి సార్, మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇప్పుడు రఫ్లో ఒక్కసారి ట్రై చేయండి, డినోమినేటర్ 0 అవుతుందేమో. డి క్యూబ్ని నేను డి స్క్వేర్ ఇంటూ డిగా రాసుకోవచ్చు. ఎస్ రాసుకోవచ్చు. డి స్క్వేర్ ప్లస్లో ఏంటి మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ పక్కన డి ఉంటుంది ప్లస్ ఏ స్క్వేర్ డి. ఎస్ రెండు గెట్ క్యాన్సిల్, డినోమినేటర్ 0 అయింది. మరి డినోమినేటర్ 0 అవుతే ఏం చెప్పాను, ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేయండి, చేశాను. ఓకే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ డి అది ఉంది కదా, దాన్ని డెరివేటివ్ చేయండి. డి క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3d స్క్వేర్, ఎక్స్ క్యూబ్కి 3x స్క్వేర్, అట్లనే ప్లస్ డి 2dకి డెరివేటివ్ 2, 2xకి 2, 3xకి 3, అట్లా ఏ స్క్వేర్ డికి 1 అయిపోతుంది, ఏ స్క్వేర్కి ఏ స్క్వేరే, ఏ స్క్వేర్ ఇంటూ డికి 1 ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్. ఎస్ మళ్ళీ మీకు ఇక్కడ డి స్క్వేర్ టర్మ్ కనిపిస్తుంది, డీలు ఉండకూడదు, డి కానీ డి స్క్వేర్ కానీ. మళ్ళీ మీరు ఇంకొకసారి ఈ ప్రొసీజర్ని అప్లై చేయండి. పుట్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ మైనస్ ఏ స్క్వేర్, మళ్ళీ మీరు డినోమినేటర్లు సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ మైనస్ ఏ స్క్వేర్, మైనస్ 3a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్. డినోమినేటర్ 0 అయిందా, లేదు, కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 బై 0 అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్. ఓకే మీరు ఏదైనా డౌట్ ఉంటే, సార్ నాకు ఈ పాయింట్ దగ్గర అర్థం కాలేదు అంటే నాకు వాట్సాప్ చేయొచ్చు. మెంబర్షిప్ జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే సార్. ఓకే నాకు ఎట్లా తెలుస్తుంది అనమాట ఎవరెవరు జాయిన్ అయ్యారు అనేది. కాబట్టి సో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, డెఫినెట్గా మీకు ఆ డౌట్ ఉన్న దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్రూ ఫోన్ కాంటాక్ట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సరే. సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 బై మైనస్ 3a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎంత, మైనస్ 2a స్క్వేర్ ఇంటూ పక్కన సైన్ ఏఎక్స్. ఎస్ ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. డి టర్మ్ ఉందా, లేదు, లేకుంటే అవసరం లేదు, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. yp ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ సైన్ ఏఎక్స్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ ఆర్ జనరల్ సొల్యూషన్ వైసీని వైపీని రెండింటిని ఖచ్చితంగా యాడ్ చేయాలి, అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. So therefore general solution to the given D is okay, so y is equal to yc plus yp రాద్దాం. సో అయితే ఇంకొక చిన్న పాయింట్ ఏమంటే, సార్ మీరు చెప్పే వీడియోస్ అన్ని యూనివర్సిటీస్కి ఉపయోగపడతాయి. ఎస్ డెఫినెట్లీ 100%. ఏపీ స్టేట్లో ఉన్న 13 జిల్లాలు ఉన్నాయి, అంటే పాతవి. సో ఆ 13 జిల్లాలకు సంబంధించిన దాదాపు 13 యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది సార్. ఎస్వి యూనివర్సిటీ తిరుపతి వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్. ఎస్కే యూనివర్సిటీ అనంతపూర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్. విక్రమ్ సింహపురి యూనివర్సిటీ నెల్లూరు వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్. కడప యోగి వేమన యూనివర్సిటీ
వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సార్. అలానే రాయలసీమ యూనివర్సిటీ కర్నూల్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సార్. అలానే ఆహ్, కేయు కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సార్. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సార్. అలానే ఆహ్, ఏఎన్యు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సార్. అలానే అంబేద్కర్ యూనివర్సిటీ సో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ ఏకేఎన్యు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సార్. సో కాబట్టి సో ఉపయోగించుకోండి ఖచ్చితంగా. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇన్ని వీడియోలు ఆల్రెడీ మీకు చేసి పెట్టేశాను. కాబట్టి ఒక 3 యూనిట్లు పక్కాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతే చాలా ఈజీగా బయటికి వచ్చేస్తారు ఈ పేపర్ నుంచి. ఒక్కసారి మీ సీనియర్స్ని అడగండి. ఈ పేపరు 2020, 21, 22 వాళ్ళకి ఉండేది. సో వాళ్ళు ఇప్పటికి కూడా రాస్తూ ఉన్నారు, క్లియర్ చేసుకోలేదు. ఎందుకంటే సరైన గైడెన్స్ లేదు. ఎలా చదవాలి, ఏ టాపిక్స్ని చదవాలి, ఏ యూనిట్లని చదవాలి, ఓకే, అట్లనే ఈ మెథడ్ని ఎట్లా చేయాలి అనేది తెలియదు. సో మెథడ్ని ఎట్లా ట్రికీగా గుర్తుపెట్టుకోవాలనేది తెలియదు. సో అందువల్ల ఫెయిల్యూర్స్ అవుతుంటారు. సో కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఇదే. కాబట్టి మెంబర్షిప్ని జాయిన్ అవ్వండి, ఓకే. సో మరి అదే జాయిన్ అయ్యబోయే ముందు 2-3 వీడియోలు చూడండి. నేను డిగ్రీకి వీడియోస్ చేస్తున్నా, ఇంజనీరింగ్ వీడియోస్ చేస్తున్నా, అట్లనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1A 1B 2A 2Bకి కూడా ఒకసారి ఆ వీడియోని చూడండి. ఏ వీడియో అయినా చూసి మీరు అర్థం అవుతేనే జాయిన్ అవ్వండి, ఓకే. సో నో ఫోర్స్. y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp సార్. ఇది జనరల్ సొల్యూషన్. yc అంటే నంబర్ 1, c1 ప్లస్ c2 కాస్ ax ప్లస్ c3 సైన్ ax ప్లస్ yp అంటే ఇదో ఇక్కడ నంబర్ 2 ప్లస్ మైనస్ మైనస్ x/2 ఇంటూ a స్క్వేర్ సైన్ ax, ఓకే. సో ఇలా చెయ్యాలి, చెప్పాను కదా. సో ఏదైనా డౌట్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.